నియోజకవర్గంలో ప్రసన్నన్న అందుబాటులో లేకపోతే గుమ్మళ్ళ దెబ్బ దగ్గర ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది. దానికి సంబంధించి మనం చూసాం ఏ విధంగా జరిగిందనేటువంటి ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు మాట్లాడినటువంటివి ఉన్నాయి, ఆ వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా సరే ఈరోజు వాటికి సంబంధించి ఆ వీడియోలో వాళ్ళు ఏమి మాట్లాడారనేటువంటిది కూడా మీకు ఒక్కసారి చూపిస్తే మీకు దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి మీరు ఆ వీడియో చూస్తే వాళ్ళు ఏం మాట్లాడినారు ఆ వీడియోలో. తండ్రి ఆవేదన చూశారు. ఆయన ఏమన్నాడు, నా బిడ్డకి సంబంధించి ఎటువంటి వైద్యం అందించకుండా వాళ్ళు అక్కడికి వెళితే, మెడ్రాస్కి వెళితే దానిలో నా బిడ్డ ఈరోజు చనిపోయింది, దానికి కారకులు ఈ ప్రభుత్వం, పోలీసులు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మేము మిమ్మల్ని అడిగేది సూటిగా, ఈరోజు గుమ్మళ్ళ దెబ్బకు సంబంధించి జరిగినటువంటి సంఘటన ఏంటి? వాళ్ళు గంజాయి మత్తులో ఆ పిల్లని తీసుకెళ్ళి ఆ చిన్న బిడ్డ చేత విషం తాగించారు. అది మీరు ఒప్పుకుంటున్నారు తాగించారని. ఆ తర్వాత ఏం జరిగిందనేటువంటిది పోలీసు విచారణ లేకుండా, దాని గురించి పట్టించుకోకుండా, కనీసం ఈ ప్రభుత్వానికి, పోలీసుకి ఏదైనా సరే అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉంది అనేటువంటిది ఉంటే, చిన్న బాలిక మీద అఘాయిత్యం జరిగితే ఆ బాలికను తీసుకెళ్లి కోవూరు హాస్పిటల్లో పెట్టారు. కనీసం ఆ బిడ్డ విషం తాగిందని వాళ్ళు కంప్లైంట్ ఇస్తే స్టమక్ వాష్ చేసేటువంటి గతి లేదు పాపం. అది అతను అనేటువంటి ఆవేదన. వాళ్ళు కనీసం నా బిడ్డ తీసుకున్నటువంటి విషయాన్ని కక్కించుంటే, నా బిడ్డ కిడ్నీలు పాడయ్యాయి, మీరు ఈరోజు తీసుకొస్తారా మా దగ్గరికి అని చెప్పి మాట్లాడారు డాక్టర్లు అని చెప్పి. అంటే మీరు నేరుగా తీసుకెళ్ళి అక్కడ, అంటే నిర్లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం కానీ పోలీసులు కానీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే, గంజాయి మత్తులో ఉన్నటువంటి ఆ మైనర్ బాలురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైనర్ బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడి విషం తాగిస్తే, విషం తాగించారని చెప్పి ఆ బాధితుల తల్లిదండ్రులు తీసుకొచ్చి మీ దగ్గర ఫిర్యాదిస్తే, వాళ్ళే ఆ మైనర్ బాలుని తీసుకొచ్చి మీకు అప్పచెప్తే మీరు నేరుగా కోవూరు హాస్పిటల్కి పంపించి, కోవూరు హాస్పిటల్ నుంచి వాళ్ళు మా వల్ల కాదంటే నెల్లూరు హాస్పిటల్కి తీసుకొచ్చి, నెల్లూరు హాస్పిటల్లో పాపం ఆ పాపకు సంబంధించినటువంటి పరిస్థితి విషమంగా తయారు కావడంతో హడావిడిగా నెల్లూరులో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిస్తే మీ భాగవతం అంతా బయటపడుతుందని చెప్పి, మీ బొంకంతా బయటపడుతుందని చెప్పి నేరుగా మెడ్రాస్లో స్టాన్లీ హాస్పిటల్కి మార్చారు. వాళ్ళు అడిగేది ఏంటి, నెల్లూరులో హాస్పిటల్ లేవా, మాకు రక్షణ లేదా? ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం, పోలీసు వైఫల్యం ఏంటి? మీరు ఆ గంజాయికి సంబంధించి ఈరోజు పట్టణాల్లో ఉండేది, అవి చిన్నగా సిటీస్కి వచ్చాయి, అక్కడి నుంచి గ్రామీణ ప్రాంతాలకు వచ్చాయి. మీరేం చెప్పాడు చంద్రబాబు, ఒక్క నెల రోజుల లోపల మీ గంజాయి రహిత ఆంధ్ర రాష్ట్రం అన్నాడు, మరలా 3 నెలలు అన్నాడు, ఒక ఆడదాని మీద కనుక చేయబడితే అది వాడికి ఆఖరి రోజు అన్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఈరోజు గంజాయి విచ్చలవిడిగా గ్రామాలకు పాకుతుంటే, ఆ గంజాయి మత్తులో యువత ఈ విధంగా పెడదారిన పడుతుంటే, దానికి ఆ గంజాయి నిర్మూలించడంలో వైఫల్యం చెందినటువంటి ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలా లేదా? దీనికి సంబంధించి సర్కారీ హత్య కాదా? దీనికి ఎవరు బాధ్యత వహించాలా? నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఏమి నెల్లూరులో ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు తీసుకువెళ్ళలేకపోతే, ప్రభుత్వ ఆసుపత్రులు మీకు వైద్య పరికరాలు లేకపోతే, వైద్యులు లేకపోతే? ఈరోజు మీరు నేర్చుకోండి. పరిపాలన లేకపోతే మా మీద పడి అల్లాడటం కాదు, మా మీద గురించి మాట్లాడడం కాదు. ఈరోజు కావాలంటే నెల్లూరు జిల్లాలో విచారణ చేయించండి. ఇటువంటి సంఘటనే చెంగుడుగుంట దగ్గర 2023లో జరిగితే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఒకడు వెళ్ళి ఒక మైనర్ బాలికల దగ్గర ఆ బాత్రూంలో ఉన్నటువంటి యాసిడ్ తాగిస్తే, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళకముందే మేము జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాం. జిల్లా కలెక్టర్ గారు నేరుగా తీసుకొని నెల్లూరు అపోలో హాస్పిటల్లో పెట్టాడు. వాళ్ళ చేతిలో 50,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు ఖర్చులకి. మొత్తం వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తుంది, జిల్లా యంత్రాంగం భరిస్తుంది అని చెప్పాం. నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సంఘం నెల్లూరు బ్యారేజీలో ఓపెనింగ్కి వస్తే ఆయన దగ్గర ఈ విషయం వెల్లడిస్తే, ఆయన ఎంత ఇచ్చారు మీరంటే, ఆ పిల్లలకు సంబంధించినటువంటి మందుల ఖర్చులకైతే ఏమీ వాళ్ళకి 50,000 రూపాయలు ఇచ్చామంటే, 5 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వండి ఆ కుటుంబానికి. ఆ కుటుంబం రావడానికి పోవడానికి అవసరమైనటువంటి వైద్యానికి ప్రతి రూపాయి మీరు ఇవ్వండి, ఎంత అయినా సరే ప్రభుత్వం భరిస్తుందని చెప్తే, నేరుగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి
ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి అదే రోజు గంట లోపల ఆ కుటుంబాన్ని పిలిచి చెక్కిచ్చి ఆ కుటుంబంలో అయ్యా నాకు మెడ్రాస్కి వెళ్ళే స్తోమత కూడా లేదు అంటే 5 లక్షల రూపాయలు వాళ్ళకి డబ్బులు ఇచ్చి నేరుగా వాళ్ళని తీసుకువెళ్ళి ఇక్కడి నుంచి అంబులెన్స్లో అక్కడికి చేర్చి అంబులెన్స్లో అక్కడికి చేర్చిన తర్వాత 30 లక్షల రూపాయలు అక్కడ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్ మెడ్రాస్ అపోలోలో 30 లక్షల రూపాయల బిల్లు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెల్లించాం. సరే ఆ అమ్మాయి పాపం బ్రతకలేదు, అది వేరే విషయం. కడుపులో ఉండేటువంటి ఆ అమ్మాయికి గమనించినటువంటి దానివల్ల ఇంట్రెస్ట్ అయిన మొత్తం కాలిపోయింది కాబట్టి చుట్టుకున్నాయి కాబట్టి బ్రతకలేదని చెప్పారు. మొదటి నుంచి కూడా పాపం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. మేము వదిలిపెట్టలేదే, ఆ అమ్మాయి బ్రతకదని చెప్పి నెల్లూరు అపోలోలో చెప్పినప్పుడు వదిలేదే, చూశాను చివరి వరకు. మెడ్రాస్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. మీలాగా కనీసం పట్టించుకోకుండా వదిలేసి మళ్ళా మీరు మాట్లాడడానికి మీకు నైతిక హక్కు ఎక్కడుంది? దీనికి ఊరు సమాధానం చెప్తారు? ప్రభుత్వం సమాధానం చెప్తుందా? పోలీసులు సమాధానం చెప్తుందా? రెండు ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం గమనించండి. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇదే నెల్లూరు జిల్లాలో ఇప్పుడున్నటువంటి కలెక్టర్ని పాత రికార్డు తీసి చూడమనండి. చెముడుగొట్టులో జరిగినటువంటి సంఘటనలో ఇదేటువంటి సంఘటన జరిగితే, మైనర్ బాలిక మీద ఆ రోజు ఇదే విధంగా అఘాయిత్యం జరిగితే వెంటనే దానికి సంబంధించి అన్ని విధాలు ఆదుకున్నాం. నేరుగా తీసుకెళ్లి నెల్లూరు అపోలోలో పెట్టాం. నెల్లూరు అపోలో నుంచి వాళ్ళ అంబులెన్స్లో మెడ్రాస్ అపోలోకి మార్చాం. 30 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రతి రూపాయి ఆసుపత్రి ఖర్చులు ప్రభుత్వం భరించింది. ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు పాపం రావడానికి పోవడానికి రవాణా ఛార్జీలకు వాళ్ళకి అవసరమైనటువంటి ఖర్చులకు ఇచ్చాం. అది పరిపాలన. నెల్లూరులో ఉండేటువంటి హాస్పిటల్ బిల్లు మొత్తం జిల్లా కలెక్టర్ గారిని కట్టమన్నాం. జిల్లా కలెక్టర్ గారు భరించాడు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జెరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. Finally, Lord, please subscribe to N3 TV.